మన కింద పనిచేసే వారితో లేకపోతే బానిసలతో ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అంటే, ఒకసారి అల్ మారూర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ విధంగా చూశారనమాట. ఏమనంటే, ఒకసారి అబూజర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఆయన యొక్క బానిస ఇద్దరు కూడా ఒక మార్కెట్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకే రకమైన వస్త్రములు ధరించి ఉన్నారు. ఈయన చూసి అబూజర్జాని అడుగుతారు, ఎందుకని మీ బానిస కూడా మీతో పాటే సమానమైన వస్త్రములు ధరించి ఉన్నాడని అడిగినప్పుడు అప్పుడు అబూజర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ విధంగా సమాధానం చెప్తారు. ఏమనంటే, నేను ఇతనిని మొదట్లో ఇతనిని దూషిస్తూ ఉండేవాడిని, అదేవిధంగా ఇతని యొక్క తల్లిని తిట్టేవాడిని, ఇతనిని కూడా దూషించేవాడిని. దానికి ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా మీద కోప్పడేవారు. ఏమనంటే, అబూజర్జా, నువ్వు ఇంకా పాతకాలపు యొక్క అజ్ఞానపు కాలంలోనే ఉన్నావు. ఎందుకంటే మన యొక్క కింద పనిచేసే మన బానిసలు లేకపోతే మన కింద వర్క్ చేసే వాళ్ళు మన యొక్క సోదరులతో సమానమవుతారు. కాబట్టి మన సోదరులని మనం మన సొంత వారిని చూసుకున్నట్లే చూసుకోవాలి. వారికి కూడా మనం తిన్నదే వారికి తినిపించాలి. అదేవిధంగా మనం ధరించిన బట్టలే వారికి ధరించాలి. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే పని చేస్తూ ఉంటాడో అతని యొక్క కష్టాన్ని వెంటనే అతనికి ఇచ్చేయాలన్నమాట. అలా కాకుండా అతని యొక్క కష్టాన్ని మనం దాచిపెట్టుకోవడం, అతని యొక్క కష్టాన్ని ఇవ్వకపోవడం చాలా అజ్ఞానం అనమాట. ఈ రోజుల్లో చూస్తుంటే చాలా మంది సమాజంలో ఎలా ఉన్నారంటే, ఒకరి చేత బాగా పని చేయించుకుంటున్నారు, లేకపోతే ఎవరైనా మన ఇంట్లో ఏమైనా లేకపోతే పని వాళ్ళు ఉంటే, లేకపోతే ఎవరైనా మన కింద పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎన్నైనా మాట్లాడటం, లేకపోతే వాళ్ళ చేత ఎక్కువ పని చేయించుకొని వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకపోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇది అంతా కూడా అజ్ఞానపు కాలం యొక్క లక్షణాలు అనమాట. చూసుకోండి. ఎందుకంటే మనం ఏ వ్యక్తి అయితే జీతాన్ని ఆపుతున్నామో అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, అతని యొక్క జీవితం గడపాలి. కాబట్టి మన కింద ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క శాలరీని తక్షణమే వాళ్ళకి చెల్లించాలన్నమాట. వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళకి ఎంత కష్టమైతే అయ్యిందో వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం మనం కంపల్సరిగా వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సిందే. లేకపోతే అలా ఇవ్వకుండా మనం దాపెట్టుకున్నామంటే మనము రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి లెక్క చెప్పాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి మన యొక్క బానిసలతో, మన యొక్క తోటి వారితో, లేకపోతే మన కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో కూడా మనం ఏంటంటే మంచిగా ప్రవర్తించాలి. వాళ్ళకి మనం తిన్నదే తినిపించాలి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఎక్కువ కష్టం ఇవ్వాలి అని అనుకుంటే, ఏమైనా ఎక్కువ కష్టం ఉందని మనం కూడా దాంట్లో కొంచెం పాలు పంచుకోవాలన్నమాట. అప్పుడే మనం వారికి కొద్దిగా సహాయం చేసినట్లు అవుతాం. ఈ విధంగా మనం ఒక ముస్లింగా మన యొక్క కర్తవ్యాన్ని మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరెవరినైతే మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళని ఇచ్చాడో అటువంటి వారందరినీ కూడా మనం మన సొంత సోదరులాగా చూసుకోవటం మన యొక్క బాధ్యత అవుతుంది. కాబట్టి అది మన ఫరజ్. కాబట్టి మనందరం ఇక మీద నుంచి ఇన్షా అల్లాహ్ ఎవరెవరైతే హయ్యర్ పొజిషన్స్లో ఉన్నారో, వాళ్ళ కింద ఎవరెవరైతే పనిచేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరి యొక్క వేతనం చెల్లించాలని, అటువంటి వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సహోదరులుగా చూసుకోవాలని మనం చేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం.